హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే పప్పు బియ్యం అంటారు. దీనిని పోన్ బియ్యం అని కూడా అంటారు. మన ఇంట్లో ఏ కర్రీ లేకున్నా ఈ పప్పు బియ్యం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకున్నాను. 1.5 పావు ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు గోల్నే కదా. ఇప్పుడు మిర్చి వేసుకుందాం. ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గోలింది కదండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మెంతి పిండి, పసుపు, వాటర్. ఇక్కడ నేను 7.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. 4 గ్లాసెస్ రైస్కి 7.5 వాటర్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు పప్పు ఒక 5 minutes నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడు పప్పుని ఎసరులో వేసుకోవాలి. ఎసరులో వేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్, ధనియాల పొడి, లవంగాల పొడి వేసుకొని కలుపుకోవాలి. క్యాప్ క్లోజ్ చేసేయాలండి ఎసరు వచ్చేంత వరకు. ఇప్పుడు నేను 4 గ్లాసెస్ రైస్ బాగా వాష్ చేసుకొని, చూడండి ఎసరు వచ్చింది కదా. ఎసరులో బియ్యం అనేది వేసేద్దాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 4 గ్లాసెస్ రైస్కి 7.5 గ్లాసెస్ వాటర్. ఒకసారి కలుపుకొని క్యాప్ క్లోజ్ చేసుకుందాం. చూడండి ఒకసారి చూసేమి ఇలా వచ్చిందో. పప్పు బియ్యం రెడీ అయిందండి. దీనిని పిల్లలకి లంచ్ బాక్స్గా పెట్టవచ్చు. అండ్ ఇది ఇంటికి వచ్చిన చుట్టాలకు కూడా పెడితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇది తెలంగాణ స్పెషల్ పప్పు బియ్యం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సల్లా వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.